మతలను వెంటనే అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం ఉండి వైఖరి కొత్తపల్లి ఇస్కాన్ మతలను వెంటనే రైతుల ఐక్యత ఇదే మీ రాజ్యం ఇదే మీ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ శివారులో పర్మిషన్ల పేరిట అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని అక్రమ ఇసుక రవాణాను అలాగే అనుమతులను రద్దు చేయాలంటూ నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభూమిలో ఉన్న ఇసుక కొడుతున్నారని చెప్పేసి జీరో ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఇసుకను అక్రమంగా పట్టభూమిలో డంపు చేసుకొని ఆ ఇసుకను అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే ఎవరు పట్టించుకోకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు అని అన్నారు. గతంలో ప్రస్తుత శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి ఒక్క ఇసుక ట్రాక్టర్ పోయినా ఒక్క ఇసుక లారీ పోయినా కూడా అడ్డుకుంటానని వాళ్ళ మీద కేసులు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే అక్కడ వెలుగొంబులో కానీ ఇక్కడ మిడ్జిల్లో మండల పరిధిలో దుందుబి వాగులను అక్రమ ఇసుక రవాణా చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. చేయడానికి వచ్చాము. అసలు ఈ దీక్ష ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది పరిశీలిస్తే ఇసుక రవాణా అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఇక్కడ మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ పోయి రైతులకు పంటలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే రైతులకు మేలు చేసే పని పక్కన పెట్టి ఈ రోజున గవర్నమెంటు సంక్షేమ పథకాల పేరుతోటి గవర్నమెంటు ఏర్పడిన తర్వాత సంక్షేమాలు పక్కన పెట్టేసి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది. ఈరోజు చూసినట్టయితే ఇసుక ఒక మామూలు బెనిఫిషియర్ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ట్రాక్టర్ కావాలంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకపోతే పోలీసులు వెంబడబడి లోపలేసి ట్రాక్టర్ సీజ్ చేసి జైలుకు పంపి కోర్టుకు పంపి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈరోజు జరుగుతున్న ఈ బెంజి టిప్పర్లు 100 టిప్పర్లు అక్కడ లోడ్ అవుతా ఉన్నాయి. ఎంత పర్మిషన్ ఉంది? ఈ తెలంగాణ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చే విధానం ఏంటి? సీసీటీవీ ఏర్పాటు చేసిరా? వే బ్రిడ్జ్ ఉందా? అక్కడ అనుమతి ఉందా? అక్కడ ఉంటే ఎన్ని ఎకరాలకు అనుమతి ఉంది? ఏ సిస్టంలో మీరు పనిచేస్తూ ఉన్నారు? ఈరోజు చూస్తే హాలిడేస్లలో సండే రోజు పనిచేస్తూ ఉన్నారు. సండే రోజు 100 టిప్పర్లు తరలిపోతూ ఉంది. భూములకు వ్యవసాయ భూములకు ఇటు పోతూ ఉంటే ఈ రోడ్డు నిర్మించుకుంటే ఈ రోడ్డు మీద టిప్పర్లతో తొక్కిస్తాం, చంపేస్తాం, బెదిరిస్తూ ఉన్నారంట. ఇలా రైతులు ఎట్ల బండి కట్టుకొని పోతూ ఉంటే, సైకిళ్ళ మీద పోతూ ఉంటే, బైక్ల మీద పోతూ ఉంటే తొక్కి చంపుతామని బెదిరిస్తారంట. ఎవరైనా వచ్చి ఈ అక్రమ ఇసుక అంటే మీ అంతు చూస్తామని చెప్తావారంట. అక్రమ కేసులు పెడతావారంట. ఇలా ఎంఆర్ఓ గారు వచ్చారంట, ఇది ఆపనీకే మీకు అధికారం లేదు. ఎస్ఐ గారు వచ్చారంట, ఇది ఆపనీకే మీకు అధికారం లేదని చెప్తావారంట. ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి, పక్కన పెట్టిర్రు. ఇలా క్రైమ్ పెరుగుతూ ఉంది, అవి పక్కన పెట్టిర్రు. ఇసుక కాంట్రాక్టర్లకు మద్దతు తెలుపుతారు. ఎక్కడి రాజ్యం ఇది? ఈ తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం తెచ్చుకున్నాం? ఇక్కడ నుంచి గతంలో విదేశాలకు రాష్ట్రాల పక్క రాష్ట్రాలకు వలసలు పోయే వాళ్ళు తగ్గిందరు. మన దగ్గర ఉపాధి ఉంది. ఈ ఉపాధి సక్రమంగా వేసుకొని ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో పని చేసుకునేది అలవాటు అయ్యారు. మళ్ళీ ఈరోజు వలసల బాట పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు మనకు ఇక్కడ జెడ్పీటీసీగా ఉన్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, ఇప్పుడు సీఎం కూడా అయ్యిండు. చాలా సంతోషం. కానీ ఏం చేస్తున్నావే సీఎం రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ కొత్తపల్లి గ్రామం, అక్కడ ఏవారిపల్లి గ్రామం, ఈ 2 గ్రామాలలో ఇసుక కూరలు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు చెప్తారు, గతంలో ఇసుకల మీద గత ఎమ్మెల్యేలు చాలా కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పావు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకంటే ఎక్కువ చేస్తూ ఉన్నావు. నీకు పడుకోనికే టైం సరిపోదు, నిద్రపోనికే టైం సరిపోదు, ఈ కాన్సెన్స్ తిరగడానికి అసలే టైం సరిపోదు నీకు. ఈ పబ్లిక్ను పట్టుకోనికే పట్టించుకునే అలవాటే లేదు నీకు. ఏమైనా చాటి మాటలు,
ఇళ్ళల్లో వచ్చి చెప్తే ఆ మాటలు పెట్టుకొని అందరినీ అవమానించడం తప్ప అభివృద్ధిని పక్కన పెట్టేసినావు. ఇలా సంవత్సరం గడుస్తూ ఉంది, రైతులకు రుణమాఫీ లేదు, పాల బిల్లులు లేవు, పాల రేటు తగ్గించారు. ఎప్పుడైనా పాల రేటు ఎప్పుడైనా తగ్గంగా చూసారు ఎవరైనా? ఈ గవర్నమెంట్ చాలా గొప్ప పని చేసింది, ఇలా పాల బిల్లు తగ్గిస్తూ ఉంది. ఇక సెజ్ అని చెప్పేసి మన జడ్చల్లో సెజ్ ఏర్పడ్డది. సెజ్లో ఒక్కొక్క కంపెనీ మూదేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీళ్లు బంద్ చేస్తూ ఉన్నావు, అక్కడ పనిచేసే కార్మికులని బెదిరిస్తూ ఉన్నావు, ఆ యజమానానికి నోటీసులు ఇస్తూ ఉన్నావు. మన ప్రాంతం డ్రాట్ ఇది, ఇక్కడ కరువు తాండవిస్తూ ఉంది. ఇక్కడ కంపెనీలు పెట్టు, ఈ డ్రాట్ ఈ భూములలో కంపెనీలు పెట్టి ఇక్కడ లోకల్ పబ్లిక్ యూత్కు ఉపాధి కల్పించు. అది గొప్పతనే. కానీ నువ్వు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటూ విదేశాలు తిరుగుకుంటా ఇక్కడ ప్రజలను గాలికి వదిలేసినావు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, నేను నమ్మి టీఆర్ఎస్ చేస్తున్న మోసాలకు పబ్లిక్ కళ్ళు తెరిచి అలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. చాలా సంతోషం, మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఏం చేస్తున్నావు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇలా ఒక పని చేసే పాపనే పోలేదు, ఒక ఊరికి వచ్చే ధైర్యం కూడా లేదు నీకు లేదు. ఇప్పుడు గతంలో అన్నావు నేను లిక్కర్ సీస్ అమ్మితే 10,000 రూపాయలు ఇస్తే ఎవరైనా పట్టిస్తావు. ఇసుక ట్రాక్టర్ పోతే ఇసుక లారీ పోతే ఆపుతా అన్నావు. ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇలా ఒక పని చేసే పాపనే పోలేదు, ఒక ఊరికి వచ్చే ధైర్యం కూడా లేదు నీకు లేదు. ఇప్పుడు గతంలో అన్నావు నేను లిక్కర్ సీస్ అమ్మితే 10,000 రూపాయలు ఇస్తే ఎవరైనా పట్టిస్తావు. ఇసుక ట్రాక్టర్ పోతే ఇసుక లారీ పోతే ఆపుతా అన్నావు. ఇవాళ ఇన్ని లారీలు పోతా ఉన్నాయి, ఇన్ని లక్షల టన్నులు పోతా ఉంటే కళ్ళు మూసుకున్నావా? నీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తలేరా? లోకల్ తెలుస్తలేదా నీకు? అనుమతులు ఎలా వస్తాయి? అనుమతులు రద్దు చేయించు. ఇక్కడ డ్రాట్ ఉంది, ఇక్కడ వ్యవసాయం జరుగుతలేదు, నీళ్లు తగ్గిపోయినాయి, అండర్ గ్రౌండ్ 1000 ఫీట్లకు పడిపోయింది. అభివృద్ధి చేయి. అభివృద్ధి చేసినట్టయితే నువ్వు ప్రజలలో తిరిగే అవకాశం ఉంటుంది. అభివృద్ధి లేకపోతే ఇక్కడనే నిన్ను సమాప్తం చేస్తారని చెప్తున్నా. ఈ పబ్లిక్, ఈ కొత్తపల్లి గ్రామ రైతులు అమాయకులు, వీళ్ళకు జీవనాధారం వ్యవసాయము, పాలు, ఇది తప్ప ఇంకోటి లేదు. వీళ్ళ మీద లారీలు నొక్కిస్తా అంటున్నారంట, చంపుతా అంటున్నారంట, కేసులు పెడతావురంట. ఆల్రెడీ కేసు పెట్టిరంట. ఏం కేసు పెడతావు? వీళ్ళ మటర్